దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీయుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకుని మహానది అని యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను. మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీలకును, గాదీలకును, మనష్య అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగా ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనిడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యొర్దాను అవతల మోషేకు మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలనను గాని పరాక్రమవంతులను, శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్టు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందరు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించిన దాంతో మేము చేసేదము. నీవు మమ్మ ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఈ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరి ఈ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చి నా మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరి రా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టునదనియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెను. యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురు అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే.
మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమునూ ఉండదు. నేను మీకు ఉపకారం చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరమబోయి ఉన్న వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట తాగి ఉండి తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ వద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె మీ మాట చెప్పని జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటిను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మనము భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. 3వ అధ్యాయము. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకి ఇలాగన ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొండని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధనా మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధనా మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధనా మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధనా మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గెర్గేషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధనా మందసమును మోయి యాజకుల ఆ రకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధనా మందసమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసము మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటన దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన. మా ఉదయ కాలమున వినిన వాక్యం మా హృదయాలు ఫలింప చేయండి అయ్యా తండ్రి. యెహోషువను బలపరిచిన దేవుడవు నాయన, భయపడకుము అయ్యా తండ్రి నాయన అన్న దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు ప్రభు. నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా నాయన, మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఎలుబడి చేసిన ప్రతి పాపాన్ని కొట్టివేయండి నాయన. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ఉండే భాగ్యం మీరు దయచేయండి. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభు. నీ కనికరం దిగివచ్చును గాక, నీ దయ దిగివచ్చును గాక అయ్యా. నీ సన్నిధి కాంతి మా అందరిపైన ప్రకాశించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా నీకు వందనాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు, మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగును గాక అయ్యా తండ్రి దేవ. దైవజనులందరి కొరకు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నావు నాయన. నీ పరిచయలు ఏ విధంగా సేవ చేస్తున్నప్పటికీ వారి అవసరతలు అక్కలన్నీ మహిమేశ్వరంలో తీర్చి, వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి, నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో వాడుకోమని అయ్యా నాయన. వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. ఎత్తబడే సంఘంలో ఉండే గొప్ప భాగ్యం దయచండి. బుద్ధి కలిగిన కన్యకుల వలె అయ్యా మెలకువగలిగిన జీవితాలు వారందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలముతో సాక్షులుగా జీవించే కృప ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ప్రతి క్రైస్తవుడు సమృద్ధి వాక్యం కలిగి, సమృద్ధి జీవం కలిగి, సమృద్ధి వెలుగుతో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం చేయటం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకంలను అనుగ్రహించి నీ చిత్తానుసారంగా వారందరినీ మీరు నడిపించమని వేడుకొంచున్నాం ప్రభు. అయ్యా తండ్రి నాయన. అలాగే నాయన, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాయన. ఇజ్రాయెల్, ఇరాన్ అయ్యా తండ్రి నాయన, అమెరికా వీటి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యా అమాయకమైన ప్రజలు నశించిపోకుండా ప్రభా మీరే కృప చూపండి. ఇగో కడవరి వానాకాలంలో వర్షంలో దయచేస్తున్నాను వాగ్దానాన్ని మాకు నెరవేర్చండి ప్రభా. కోటాను కోట ఆత్మను రక్షించబడినట్టు ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక అయ్యా. భారతదేశంలో అయ్యా 140 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెని తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి అయ్యా ప్రార్థన చేసిన వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాం. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అయ్యా, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యా, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లు అయ్యా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తమే జరగాలయ్యా. అయ్యా నీ చిత్తమే జరగాలి నాయన. నీ రాజ్యం స్థాపించబడాలి ప్రభా. అయ్యా మా దేశంలో అయ్యా మతోన్మాదులు, ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగును గాక. సౌలు పౌలుగా మార్చబడినట్లు వారి మనోనేత్రాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తూ ఉదయ కాలమున ఇంకనూ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు మీరు పట్టుకోమని, కడవరి వర్షమే దిగి రమ్మని, కడవరి ఉజ్జీవాన్ని మా భారతదేశంలో నాయన రగిలించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విషయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.